నేను ఇంటికి వచ్చి 1 మంత్ అయిపోయింది. అసలు ఎలా అయిపోయిందో కూడా నాకు అర్థం కావట్లేదు. ఇంకా ఎవరన్నా మా పక్కన వాళ్ళు లీవ్కి వెళ్ళి వస్తే మాత్రం వాళ్ళు తిరిగి వచ్చే వరకు నేను కౌంట్ చేసుకుంటా ఉంటాను, వాళ్ళు వెళ్ళి వచ్చేసరికి ఎన్ని రోజులు పట్టిందని. అదే నేను వెళ్తే మాత్రం అలా అయిపోయినట్టుంది లీవ్. సో మేము బయలుదేరే రోజు ఆదిత్యకి 104 ఫీవర్ ఉందన్నమాట. సో మామూలుగా అయితే వాడు అలా కూర్చోడు, వద్దన్నా సరే అటు ఇటు పరుగులు తీస్తూ ఉంటాడు. ఫీవర్ వల్ల అలా కూర్చున్నాడు అనమాట. ఇక ఫీవర్ ఎక్కువగా ఉంది కదా, ఒక 2 షార్ట్స్ ఇంజెక్షన్స్ కూడా వేయించాము. మళ్ళీ 24 hours ట్రైన్లోనే ఉంటాము, ఇబ్బంది అయిపోతుంది. ట్రైన్ టైం అవుతుందని మేము హడావిడిగా రెడీ అవుతుంటే వాడు వెళ్ళి సైలెంట్గా మంచానికి అతుక్కొని పోయాడు. చూస్తేనేమో అంత ఫీవర్ ఉంది, చాలా భయం వేసింది. వాడు తిరిగి ఢిల్లీ రావడం అస్సలు ఇష్టం లేదు, ఇంటి దగ్గరే ఇక్కడే ఉందాము వెళ్ళొద్దు అని చెప్పి కొంచెం అప్సెట్ అయ్యాడనమాట. ఇంక మరి దానివల్ల ఏమో బెంగ పెట్టుకున్నాడో తెలీదు, వెళ్ళేటప్పుడు మాత్రం ఫుల్ ఫీవర్ వచ్చింది. వీడియో నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ ట్రైన్లో ఎక్కిన తర్వాత కొంచెం ఎనర్జీ వచ్చింది మా వాడికి. ఇల్లు ఎలా ఫీల్ అవుతాడో, ఇల్లుని చూడగానే ఎంత హ్యాపీగా ఉంటాడో, ట్రైన్ ఎక్కగానే ఏదో వాడు సొంత ఇంటికి వచ్చేసినట్టు చెప్పులు కూడా విప్పేసి ఓ పక్కన పడేసి ఇంకా నాదే రాజ్యం అన్నట్టు ఉంటాడు ఆదిత్య. ఈసారి 1 మంత్ ఉండడానికి అయితే వెళ్ళాము. వెళ్ళగానే ఇంట్లో వ్రతం పూజలు అవన్నీ చేసుకున్న తర్వాత ఇంకా కొంచెం రిలాక్స్ అయ్యాము, హైదరాబాద్ వెళ్ళొచ్చాము. ఈసారి మా అమ్మ దగ్గర అయితే ఎక్కువ రోజులు లేను, జస్ట్ 2 days అట్లా కనిపించేసి వచ్చేసాను. ఇక 1 week అయితే మొత్తం తమిళనాడు కేరళ తిరుగుతూనే ఉన్నాము. ఎలా గడిచిపోయి కూడా అర్థం కాలేదు నాకు. మా చిన్నోడికైతే ఎక్కడున్నా ఏ డిఫరెన్స్ ఉండదు, పక్కన నేను వాళ్ళ నాన్న ఉంటే చాలు, అడవిలో అయినా ఎక్కడైనా సరే వెనకాలే వచ్చేస్తాడు. ఆదిత్యకు మాత్రం అలా కాదు, అందరూ కావాలి. సో ఇంటి దగ్గర వాళ్ళ నానమ్మ తాతని అమ్మమ్మ వీళ్ళందరూ గుర్తొచ్చి కొంచెం సేపు మారం చేశాడు. సో వాడికి ఏంటంటే ట్రైన్ ఎక్కిన తర్వాత ఇలా ఫుడ్ వస్తూ పోతూ ఉంటుంది కదా, వాడికి టైం పాస్ అయిపోతుంది అనమాట. వాడు తిన్నా తినకపోయినా వాడి ప్లేట్ వాడికి ఇచ్చేయాలి. వాడి కోసం కూడా ఒక సెపరేట్ సీట్ అయితే బుక్ చేస్తాం కదా, సో వాడికి సెపరేట్ గా స్నాక్స్ ఫుడ్ అన్ని వస్తాయి. సో మేము బుక్ చేసిన ట్రైన్ అయితే విజయవాడ నుంచి ఎక్కాలి. సో మా ఊర్లో పొద్దున్నే కొంచెం పనులన్నీ కానించుకొని అక్కడ నుంచి బస్ తీసుకొని విజయవాడ వచ్చి సో అక్కడ మేము ట్రైన్ ఎక్కుతాం అనమాట. హడావిడి చేసినంతసేపు ఉండదు. ఆదిత్య గాడు మొత్తం ఓపెన్ చేసి కాళ్ళ మీద కూడా వేసేసుకున్నాడు. ఆ కర్రీ అంతా కాళ్ళ మీద పడి వాళ్ళ నాన్న తిడుతూ ఉన్నారనమాట. సో ట్రైన్ జర్నీ చేసేటప్పుడు పిల్లలకి ఫుడ్ పెట్టడం కూడా చాలా కష్టం. అసలు వాడు తింటాను తీసుకున్నాడు కానీ తిన్నది లేదు, పెట్టిందే లేదు. ఇంకా వాళ్ళకి పెట్టిన తర్వాత నేను తింటున్నాను. సో ట్రైన్ లో చిన్న డిస్టర్బెన్స్ అనమాట. ఎందుకో తెలీదు, మా డిఫెన్స్ లో ఉన్న వాళ్ళే కొంతమంది ఓవర్గా డ్రింక్ చేస్తారు. అసలు మనం పబ్లిక్ ప్లేస్ లో ఉన్నామని కూడా వాళ్ళు పట్టించుకోరనమాట. ఒక అతను ఫుల్ గా తాగేసి ఆ కంపార్ట్మెంట్ లో అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. కొంచెం డిస్టర్బింగ్ గా అనిపించింది. అందరూ అలా ఉండరు, కాకపోతే కొంతమంది ఏంటంటే ఫ్యామిలీని వదిలేసి అలా తిరిగి వెళ్తున్నప్పుడు కొంచెం బాధతోటి అలా చేస్తారు. బట్ ఎంతైనా ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళు ఎవరు తోడలేనప్పుడు కొంచెం మన గురించి మనం కేర్ఫుల్ గా ఉండాలి. అదేంటి మా డిఫెన్స్ వాళ్ళు అది ఇది అని చెప్తా ఉంటది కదా వీడియోస్ లో, ఏంటి ఇలా చెప్తుందని డౌట్ రావచ్చు. సో మాకు తెలుసు కదా, చాలా మందికి డిఫెన్స్ వాళ్ళకి మిలిటరీలో మందు ఇస్తారనమాట. సో వాళ్ళకంటూ ఇంత కేటగిరీ ఇంత మందని వాళ్ళకి అలౌట్ చేసేస్తారు. సో కొంతమంది తాగే వాళ్ళు తాగుతారు, ఇంకా వాళ్ళకి పండగ అనమాట. మాకు బయట కన్నా కొంత తక్కువ కాస్ట్ వస్తుంది కాబట్టి ఎప్పుడు వాళ్ళ దగ్గర రెడీగా ఉంటుంది స్టాక్. అలాగే ఎంతమంది అయితే తాగే వాళ్ళు ఉంటారో అంతమంది తాగని వాళ్ళు కూడా ఉంటారు డిఫెన్స్ లో. చాలా మంది నమ్మరు చెప్తే, అయినా మనకు అందుబాటులో ఉంది కదా అని మరి పీతల్లాగా తాగేయకూడదు, ఏదేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. సో నైట్ ఇంకా డిన్నర్ చేసేసిన తర్వాత పడుకున్నాము. అసలు ఏసీ అయితే బాగా ఓవర్గా వేసేసారు, ఊపిరి కూడా అందలేదనమాట. బయట చలి, లోపల కూడా ఏసీ కంట్రోల్లో పెట్టకుండా కొంచెం ఎక్కువ వేసేసారు. ఇక మార్నింగ్ తొందరగా మెలకు వచ్చేసింది. ఇంకాసేపట్లో అయితే మనం ఢిల్లీలో దిగిపోతాము. 2 అబ్బాయిలకి అమ్మగా ఉండడం కంటే ఇంకొక పనిష్మెంట్ ఏది ఉండదు. అస్సలు చూడండి ఎలా పోట్లాడుకుంటున్నారు. నాకు ఇంట్లో హెల్ప్ చేయమంటే ఏం చెయ్యరు కానీ ఆ బ్యాగ్ మాత్రం నేను లాగుతా అని చెప్పేసి ఇద్దరు తోసేసుకుంటున్నారు. సరే పోట్లాడుకుంటున్నారు కదా అని మాట వరుసకి అన్నయ్యని హాస్టల్ కి పంపించైనా ఎంచక్క అక్కడ చదువుకుంటాడు అని ఒక్క మాట అన్నామంటే చాలు, మా చిన్నోడు అసలు ఏది దొరికితే అది పట్టుకుని వచ్చేస్తాడు అనమాట నా మీదకి. సో కొట్టుకున్నా ఏం చేసుకున్నా ఇద్దరు ఒకళ్ళు ఎదురుగా ఒకళ్ళు ఉండాలన్నమాట. వాళ్ళని దూరంగా పెట్టడం అన్న మాట వస్తేనే మహా కోపం వస్తుంది. ఫైనల్గా ఇంటికైతే చేరుకున్నాము. సో లాస్ట్ టైం నేను ఎలక్షన్స్ టైంలో ఇంటికి వెళ్ళి వచ్చినప్పుడు సమ్మర్ టైం కదా, సో ఇంట్లో బీభత్సమైన మట్టి దుమ్ము. సో దాంతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి కొంచెం తక్కువ ఉంది. ఇప్పుడు ఉంటుంది అసలు పని. ఇంటికి వచ్చిన తర్వాత నేనేమో ఏంట్రా బాబు పని చేసుకోవాలనుకుంటే ఆల్రెడీ మా చిన్నోడు పైకి కూడా రాకుండా కింద నుంచి వాడు సైకిల్ తీసుకుని వెళ్ళిపోయి రౌండ్లు వేసుకుంటున్నాడు. సో కిచెన్ లో మొత్తం అన్ని నేను ఇలా క్లాత్స్ అన్ని కప్పేసి నీట్ గా కవర్ చేసుకుని వెళ్ళాను దుమ్ము పడకుండా.
మామూలప్పుడు హెల్ప్ చేయమంటే తలెత్తు కూడా చూడకుండా వెళ్ళిపోతారు. ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి వచ్చాం కాబట్టి నేను ఒక్కదాన్నే చేసుకోలేను అనేసి ముందు ఇల్లుని సెట్ చేసుకోవడానికి అయితే మా వారు డెఫినెట్ గా హెల్ప్ చేస్తారు. తర్వాత చేయాలనుకున్నా తనకు అంత టైం కూడా దొరకదు. సో కిటికీలో నుంచి ములక్కాయలు దొరికేలా ఉన్నాయని ట్రై చేశాను, కానీ చేతికి అందినంతే ఉన్నాయి, కానీ అందట్లేదు. నా పుత్రులిద్దరూ కిందకి వెళ్ళిపోయి చక్కగా ఆడుకుంటున్నారు. అందుకని నేను మా వారు చక్కగా సాంగ్స్ పెట్టుకొని అది వినుకుంటూ పని చేసుకుంటున్నాము. ఇక ముందు మనకి సాయంత్రం అవ్వగానే ఇప్పుడు ఎండలా కనిపిస్తుంది, కానీ ఏదో జస్ట్ చూపులకే అనమాట. ఆల్రెడీ డే టైంలోనే బాగా చలిగా ఉంది. సో అందుకని ముందు మనకు కావాల్సిన ఆయుధాలు, ఆ బండ దుప్పట్లు ఉంటాయి కదా, వాటిని రజాయ్ అంటారు. సో వాటిని తీసుకెళ్లి ముందు ఎండలో వేసుకున్నాను అనమాట. ఇక కిచెన్ అయితే క్లీన్ చేయడం మొదలు పెట్టాను. ఎక్కువ బాగా బూజు వచ్చేస్తుంది. సో మనుషులు తిరగకపోతే అంతే కదా. సో మౌల్డ్స్ ఫామ్ అయిపోయినాయి. సో మిగిలిన పనులన్నీ మా వారు చేస్తారు. కిచెన్ మాత్రం నేను క్లీన్ చేసుకున్నాను. సో ఇప్పుడు చక్కగా స్నానం చేసేసి ఫ్రెష్ అప్ అయిపోయి మన తెలుగు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. సో వెళ్తూ వెళ్తూ ఇంటి దగ్గర నుంచి తెచ్చిన కొన్ని పప్పలైతే బాక్స్లో వేసుకెళ్ళాను వాళ్ళకి ఇద్దామని. ఇప్పుడే కదా వచ్చారు, మళ్ళీ అంతలోనే షికార్లు మొదలు పెట్టారా అనుకుంటున్నారా? సో ఫ్రెష్ అప్ అయితే అయ్యాం, కానీ ఇంకా పొట్టలో ఫుడ్ పడలేదు. సో ఫుడ్ తను మా కోసం ప్రిపేర్ చేశానని చెప్పి కాల్ చేసింది. సో అందుకని ఇంకా ఇప్పుడు దాకా పని చేసాం కదా, ఇంకా కష్టపడటం ఎందుకని భోజనం చేసేసి ఏకంగా హ్యాపీగా పడుకోవచ్చు అని చెప్పేసి అక్కడికి వెళ్ళాము. ఈ గ్యాప్లోనే ఇంకా చీకటి కూడా అవ్వలేదు. మధ్యాహ్నం 3 o'clockకే వాళ్ళ ఇంటికి వచ్చేసరికి మావాడు గజగజ వణికిపోతున్నాడు చలికి. సో వెళ్ళి ఆ హీటర్ ముందు కూర్చున్నాడు అనమాట. వాడి ఫేస్ చూడాలి, కళ్ళులా తాళేసేసి అసలు చలికి తట్టుకోలేక. ఒక్కసారిగా వెదర్ కండిషన్ మారిపోయింది కదా. సో తనే మా కోసం వంట చేసి అన్నీ ఆల్రెడీ రెడీగా పెట్టింది. సో పప్పుచారు అండ్ ఆలూ ఫ్రై, దాని తర్వాత కొన్ని వడియాలు, ఊరమిరపకాయలు నాకు ఇష్టమని చేసింది. అండ్ దాంతోపాటు కొంచెం చికెన్ పికిల్ కూడా. సో వేడిగా ఉంది, తినండి తినండి అని చెప్తుంది అనమాట. కానీ ఎక్కడ అసలు ఫస్ట్ పిల్లలకి పెట్టాలి కదా, వాళ్ళేమో తినడానికి రావట్లేదు. రాగానే చక్కగా మనం వండే పని లేకుండా ఇలా వంట చేసి పెడితే ఎంత హ్యాపీగా ఉంటుందో. వెళ్ళిన ప్రతి చోట ఇంత మంచి నైబర్స్ అయితే దొరకరు. సో ఈసారికైతే అలా కుదిరేసింది. చిన్నోడు మాత్రం ఫుడ్ ఏం తినలేదు. వాడికి మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి క్లైమేట్ చేంజ్ వల్ల ఫీవర్ వచ్చేసింది అనమాట. సో ఆదిత్యకి తగ్గింది అనుకుంటే మళ్ళీ వీడికి ఫీవర్ వచ్చింది. ఇంకా మళ్ళీ 6 అయిపోయింది కదా. సో బాగా చలిగా ఉందని చెప్పేసి ఈ చలిలో వెళ్ళడం అంత సేఫ్ కాదు. సో అంటే ఒక్కసారిగా క్లైమేట్ మారింది కదా, అందుకనేసి ఇంకా ఆ రోజు నైట్ వాళ్ళ ఇంట్లోనే ఉండిపోయాం మేము. నేను ఢిల్లీకి బయలుదేరే ముందు రోజే ఆదిత్యకి హాలిడేస్ వచ్చేసాయని చెప్పి నాకు మెసేజ్ వచ్చింది. అయినా సరే నేను ఇంకా అక్కడ ఉండలేదు, తిరిగి అయితే వచ్చేసాం. మళ్ళీ ఉండిపోదాం అనుకున్నా కానీ మళ్ళీ అక్కడ ఉంటే ఆదిత్య అస్సలు చదవట్లేదు అనమాట. సో అందుకని ఇక్కడికి వస్తే మళ్ళీ టైం టేబుల్ అంతా వేరేలా ఉంటుందని, ఇక్కడ ఎవరు కనిపించరు కాబట్టి కొంచెం మనం చెప్పిన మాట వింటాడు, స్ట్రిక్ట్గా చదువుతాడు. సో నైట్కి అయితే నేను ఇంకా ఏం తినలేదు, తినేసరికి లేట్ అయింది కదా. సో గంజి ఉంటది కదా, గంజి తాగేశాను కొంచెం సాల్ట్ వేసుకొని. ఇక డిన్నర్ అయిపోయిన తర్వాత మేము అందరం కలిసి మూవీ చూద్దామని ఫిక్స్ అయ్యాము. సో ఇప్పుడు కొత్తగా మార్కెట్లోకి రోబో లైట్స్ వస్తున్నాయి కదా, సో అది పెట్టారనమాట. ఇక్కడ ఢిల్లీ మార్కెట్లో మనకి చాలా తక్కువ కాస్ట్కి వచ్చేస్తుంది. సో ఆన్లైన్లో అయితే ఎక్కువ కాస్ట్ ఉండింది. సో ఫైనల్లీ మళ్ళీ బ్యాక్ టు ఢిల్లీ. సో మన రొటీన్ అయితే మళ్ళీ మొదలైపోయింది. ఈసారి ఇంటికి వెళ్ళి పెద్దగా రెస్ట్ తీసుకునేది కూడా లేదు. గొడవ కొట్టిన బంతిలాగా మళ్ళీ తిరిగి వచ్చేసాను. సో అదే అన్నమాట. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.